ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారు అక్రమార్కులు. కోట్ల రూపాయల విలువైన భూమి అన్యక్రాంతమవుతున్నది. అధికారులు పట్టించుకోవటం లేదు. పైగా వారికే వత్తాసు పలుకుతున్నారు. రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారుల అండదండలతో బహిరంగంగా లేఅవుట్ బోర్డు పెట్టి మరీ క్రయ విక్రయాలకు పాల్పడుతున్నారు. భూమి ధరలు పెరిగిపోవడంతో చిన్న జాగా కనిపించినా వదిలిపెట్టడం లేదు. ప్రభుత్వ స్థలాన్ని యథేచ్ఛగా ఆక్రమించుకునే నిర్మాణాలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అవుతున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తుంది. అమరావతి రాజధాని గ్రామమైన నవలూరు సర్వే నంబర్ 224లో 5.13 ఎకరాలలో అక్రమ భవనాల నిర్మాణాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. నవలూరు సర్వే నంబర్ 219లో రిజిస్ట్రేషన్ చేయించుకుని సర్వే నంబర్ 224లోని నిషేధిత భూమిలో భారీ భవనం నిర్మించి కళ్యాణ మండపంగా మార్చారు. గత ప్రభుత్వంలోనే సిఆర్డీఏ భూమి కబ్జాకు గురైంది. పక్కనే నేడు సుమారు 40 సెంట్ల స్థలంలో భారీ కట్టడ నిర్మాణాలు పనులైతే కొనసాగుతున్నాయి. సర్వే నంబర్ మార్చి భూ విక్రయ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. సిఆర్డీఏ ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన సిఆర్డీఏ అధికారులు మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లిన ఎంటీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మొక్కుబడిగా నిర్మాణ పనులు నిలిపివేయించి మిన్నుకుండిపోయారు. ఇక రాజకీయ పలుకుబడితో కాలగమనంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే 50 కోట్ల విలువైన భూమిలో భారీ కట్టడాలు నిర్మిస్తుంటే చర్యలు తీసుకోవటం లేదో పాలకులకే తెలియాలి అంటున్నారు స్థానికులు. రెడ్ బుక్ సంగతి దేవుడెరుక. జరుగుతున్న పరిణామాలకు రాజధాని వాసులు, అమరావతి ఉద్యమకారులు, వారి బాధితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ కీలకంగా వ్యవహరించిన ఈ తదంగంలో అతని పిఏ ఓ పాస్టర్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఓ మహిళ పేరుతో పాటు వారి పేర్లతో భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని నిషేధిత భూమిలో అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నారు. గతంలో మహిళ కట్టిన భవన అక్రమ కట్టడం అని కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వగా ఆమె హైకోర్టును ఆశ్రయించగా స్టేకు అనుమతించలేదు. కట్టిన ఇంటికి ఇంటి పన్నును కార్పొరేషన్ అధికారులు గతంలో రద్దుపరచడంతో పాటు గత ఏడాది సెప్టెంబర్లో పై అంతస్తు నిర్మాణాన్ని కూల్చివేశారు. కాలగమనంలో ఆ మహిళ రాజకీయ పలుకుబడి వినియోగించి పై అంతస్తు నిర్మించుకోవడం జరిగింది. ఈ అక్రమ వ్యవహారంలో టీడీపీ నాయకులు, కార్పొరేషన్ సిబ్బంది సహకరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ తతంగంలో భారీగా నగదు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాలకులు ఎవరైనా దర్జాగా నిషేధిత ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు కడుతున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవటం లేదని విస్మయం కలిగిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు. ఓకే రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూమి ఆక్రమణలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి అనుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంగళగిరి నియోజకవర్గం, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం గ్రామంలో 219E 224E 224 ఈ సర్వే నంబర్లు గల గవర్నమెంట్ భూమి అయినప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసి మరి ఇది భూమి నిర్మాణం అయితే జరుగుతుంది, భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. మరో పక్క చూసుకున్నట్లయితే అయితే ఇది దాదాపుగా 50 కోట్ల విలువ చేసే భూమిగా గుర్తించడం అయితే జరిగింది. ఈ గతంలో ఉన్న ఎంపీ అయిన పిఏ అనుచరుడు ఆయన భార్యపై రిజిస్ట్రేషన్ చేసినట్లుగా గుర్తించింది. ఇది భూమిని ఎట్లా గవర్నమెంట్ అధికారులకు భూములను కాపాడాల్సింది పోయి ప్రభుత్వ అధికారులే ఇలా ప్రభుత్వ భూములు దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్క చూసుకున్నట్లే అయితే ఒక మంత్రి నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గం భూములే ఇట్లా జరుగుతున్నాయి, ఆక్రమణలకు బాగా జరుగుతున్నాయని చెప్పేసి దీనికి సంబంధించి అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అండదండలతో నడుస్తుందా, గత ప్రభుత్వం ఎంపీ అయిన పిఏ వారి అండదండలతో ఆక్రమణలు జరుగుతున్నాయా అని చెప్పేసి అని ప్రజలు వెల్లువెత్తుతున్నారు. మరో పక్క చూసినట్లయితే ఈ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ సర్వే భూములు అయినప్పటికీ కూడా పక్కన ఉన్న రిజిస్ట్రేషన్ సర్వే నంబర్లు వేసి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారు,
దాని తర్వాత మున్సిపల్ అధికారులు ఈ భవన నిర్మాణంగా పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు? ఒక ఫ్లోర్కి అయితే ఓకే, మరో ఫ్లోర్ కూడా ఎట్లా భవన నిర్మాణానికి ఎట్లాగా పర్మిషన్ ఇచ్చి ఎట్లా కట్టిస్తున్నారు? ఈ టౌన్ ప్లానింగ్ అయితే కావచ్చు, మున్సిపల్ అధికారులు అయితే కావచ్చు, దీనికి సంబంధించిన భవన నిర్మాణం జరుగుతున్నప్పుడు చూడటం లేదా? వాళ్ళు వారికి రుసుములు అందిన అప్పటికి కూడా వాళ్ళు భవన నిర్మాణానికి పర్మిషన్లు శాంక్షన్ చేస్తారా అని చెప్పేసి అని వాపోతున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే మంగళగిరి నియోజకవర్గం ఒక మంత్రి ఉన్న నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఇట్లా ప్రభుత్వ భూములను ఇట్లా ఆక్రమించుకుంటుంటే ప్రభుత్వ అధికారులు నిర్ణయం వహిస్తున్నారా అని చెప్పని ప్రస్తుతం ఇక్కడ ప్రజలు అయితే వాపోతున్నారు. సువర్ణబాబు, ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్న అధికారులు ఎందుకు కనీస చర్యలు తీసుకోవటం లేదు? రాజకీయ దుబ్బుతం ఉంటే నిషేధిత భూముల్లోనూ అక్రమ నిర్మాణాలు నిలదొక్కుంటాయా? కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు ఈజీగా ఎవరి చేతుల్లో పడుతున్నాయి అసలు? ఓకే రైట్. ఇట్లా చూసుకున్నట్లయితే ఇది దగ్గరగా సుమారుగా దాదాపుగా ఒక 50 కోట్ల విలువ చేసే భూమిగా గుర్తించాలి. దీనికి సంబంధించిన అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ భూమి రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? ఈ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ సర్వే నంబర్లో 219/224/224 ఈ సర్వే నంబర్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఎలాగ చేశారని చెప్పని ప్రసాద్గా మారింది. వీరికి అంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వారికి ఎలాగ రిజిస్ట్రేషన్ అయితే చేశారని చెప్పి ప్రసాద్గా మారింది. మరో పక్క చూసుకున్నట్లయితే గవర్నమెంట్ రిజిస్టర్ అధికారికి వారి రుసుములు వారికి అందిస్తే వారి గవర్నమెంట్ అధికారులు మొత్తం కలిపి రిజిస్ట్రేషన్ కి సహకరించారా? ఈ ప్రభుత్వ భూములు ప్రభుత్వ అధికారులు కాపాడాల్సింది పోయి ఈ ప్రభుత్వ భూములను అమ్మాల్సిన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? దీనికి సంబంధించి అయితే మాత్రం మంగళగిరి నియోజకవర్గం ఒక మంత్రి నియోజకవర్గం అయినప్పటికీ కూడా మంగళగిరి ఎర్రవాళ్ళ గ్రామంలో మరీ గుసగుసలు ఏర్పడుతున్నాయి అనమాట. ఈ ఒక మంత్రి అయినప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ అధికారులతో కలపడి కూటమి ప్రభుత్వ నాయకులు కూడా సహకరిస్తున్నారా ఈ భూమి రిజిస్ట్రేషన్ కి? అంటే ఈ భవన నిర్మాణానికి కూడా ఇంకా లేఅవుట్లు అంటే గవర్నమెంట్ అంటే ఎంక్రోచ్మెంట్ భూమి ఉన్నప్పటికీ కూడా ల్యాండ్ భవన నిర్మాణం అనేది నిలిపివేసినప్పటికీ కూడా వారు కొంతమంది గవర్నమెంట్ అండదండలతో కావచ్చు, కూటమి ప్రభుత్వ నాయకులతో అయితే కావచ్చు, వాళ్ళ భవన నిర్మాణాన్ని అయితే మళ్ళీ కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే ఒక ఫ్లోర్ నిలిపివేయడంతో కూడా ఆ ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని మరి టౌన్ ప్లానింగ్ అయితే మున్సిపల్ అధికారులతో కుమ్మక్క అవి మరి ఆ భవన నిర్మాణం పూర్తి కంప్లీట్ చేస్తున్నారు. అయినా అప్పటికి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అయితే మాత్రం మంత్రి నియోజకవర్గం ఇలా జరుగుతుంటే మంత్రి ఏం చేస్తున్నాడు అని ప్రశ్నార్థకంగా మారింది. వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మున్సిపల్ అధికారులు అయితే కావచ్చు, రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నారు. సువర్ణబాబు, అమరావతి వంటి రాజధాని ప్రాంతంలోనే చట్టాలు పనిచేయకపోతే రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తాయి? సిఆర్డీఏ భూమి కబ్జాపై చూడాల్సిన అధికారులు ఎందుకు కన్నుమూస్తున్నారు? ఓకే రైట్. ఇట్లా చూసుకున్నట్టయితే మరి విపరీతంగా ఇక్కడ మంత్రి ఉన్న నియోజకవర్గంలోనే ఇట్లా కనిపిస్తుంది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వారే ప్రభుత్వ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క చూసినట్లయితే కూతివేటు దూరంలో ఉన్న సెక్రటేరియట్కి సంబంధించిన కూతివేటు దూరంలో ఉన్న రీసెంట్గా ఇది ఒకటి వెలుగుతుంది. 30 నుంచి 65 ఎకరాల భూమిని కూడా భూ కబ్జా చేసి వాళ్ళు 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము, మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు అని చెప్పేసి. అలానే ఇప్పుడు భూమి గవర్నమెంట్ భూమిలు కూడా ఇలాగా నివసిస్తుందంటే ఒక మంత్రి నియోజకవర్గం అయినప్పటికీ కూడా మంత్రి ఏం చేస్తున్నారని ప్రసాద్గా మనది. వీరిపై గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అధికారులు అయితే కావచ్చు, మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ఇక్కడ సువర్ణబాబు, నవలూరులో సర్వే నెంబర్ 219లో రిజిస్ట్రేషన్ చేసుకుని 224లోని నిషేధిత ప్రభుత్వ భూమిలో భారీ నిర్మాణాలు ఎలా సాగాయి అసలు? ఓకే. అయితే గత ప్రభుత్వం మాజీ ఎంపీ అయిన పిఏ అనుచరుడు అతని భార్యపై రిజిస్ట్రేషన్ జరిగినట్లయితే చూస్తున్నది. అతని భార్యపై మళ్ళీ భార్య అనుచరులు వారి కుటుంబ సభ్యులపై రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. ఈ రిజిస్టర్ అధికారి అయితే ఎవరైతే ఉన్నారో ఆ రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది, ఎలా చేశారు అంటే పక్కన ఉన్న రిజిస్ట్రేషన్ సర్వే భూములు అయితే చూసుకొని ఆ రిజిస్ట్రేషన్ సర్వే తోటి ఈ రిజిస్ట్రేషన్ చేశారా అంటే రిజిస్ట్రేషన్ ఈ గవర్నమెంట్ సర్వే నంబర్లో ఆ రిజిస్టర్ గారికి కనపడటం లేదా అని చెప్పేసి అని ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే మంగళగిరి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే బాగా విపరీతంగా నాయకులు అయితే కావచ్చు అంటే ఆజీ కూటమి ప్రభుత్వం ఇలా చేసిందా లేదంటే ఆ కూటమి ప్రభుత్వం వారికి కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులు అయితే కావచ్చు, ప్రస్తుతం ఉన్న గతంలో ఉన్న నాయకులు అయితే వారికి సహకరిస్తున్నారా లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వారికి రిజిస్ట్రేషన్ ఉన్న వారికి
మున్సిపల్ అధికారులకు వీళ్ళు సహకరిస్తున్నారా అనే ప్రశ్నార్థకంగా మారింది. థ్యాంక్ యూ సువర్ణ బాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.